నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలోని రెండో సూర్యనారాయణ స్వామి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ప్రతి ఏటా రథ సప్తమి రోజు స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. ఇక్కడికి ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి అలాగే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఉత్తరాయణం రోజు ఏప్రిల్ నెలలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకుతాయి. మొదటి దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఉంది. నందికొట్కూరు సూర్యనారాయణ దేవాలయాన్ని 1300 సంవత్సరంలో చోళ రాజుల్లో సిరిసింగరాజు అనే సూర్యవంశరాజు నిర్మించారని ఆలయ చరిత్రలో ఉంది. ఈ చోళ రాజుల్లో సిరిసింగరాజు అలంపూర్ను పరిపాలిస్తూ ఉండేవాడు. గర్భాలయంలోని 3 మూర్తి కుడి చేతిలో తెల్లని పద్మం, ఎడమ చేయి అభయముద్రలో కనిపిస్తుంది. తర్వాత కాలక్రమేణా సూర్యనారాయణ దేవుడి విగ్రహం కొద్దిగా దెబ్బతింది. ఈ సమయంలో గ్రామంలోని పెద్దలు దాతల సహాయంతో విగ్రహాన్ని పునర్నిర్మించారు. కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆలయ గోడలపై చాళుక్య కాకతీయులు చెక్కిన శాసనాలు, రచనలు మనకు కనిపిస్తాయి. ఇక ఆలయం ముందు ఒక పొడవైన ధ్వజస్తంభం ఉంది. ఆలయంలోకి ప్రవేశించగానే గణేశుడు, దత్తాత్రేయుడు కనిపిస్తారు. తర్వాత గర్భగృహంలో ఉషాఛాయ సమేత సూర్యనారాయణ స్వామి దర్శనం పొందవచ్చు. 7 గుర్రాలు 7 రోజులను, ఒక చక్రం, ఒక సంవత్సరాన్ని సూచిస్తాయి. సూర్యనారాయణ స్వామికి ఎదురుగా శ్రీ ఆంజనేయుడు ఉన్నారు. ఆయన సూర్యనారాయణ స్వామి గురువు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కస్సపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్రీ ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి దేవాలయము నందికొట్కూరు కోటా వీధిలో వెలిసినటువంటిది. ఇది అతి పురాతనమైన ప్రసిద్ధి చెందబడినటువంటి సూర్య దేవాలయాల్లో మన ఉభయ రాష్ట్రాల్లో రెండవదిగా చెప్పబడుతుంది. మొట్టమొదటిది శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి, రెండవది నందికొట్కూరుగా చెప్పబడింది. కాలక్రమేణా దేవాలయాలు నిర్మాణం అయినప్పటికీ కూడా పురాతనమైన దేవాలయాలకు క్షేత్ర ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది. స్థల ప్రభావము, క్షేత్ర ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది. ఇది రాజులచే నిర్మించబడినటువంటి దేవాలయం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని ప్రమాణవాక్యం. ఆరోగ్యానికి, రాజకీయానికి రవి అధిపతిగా కూడా ఉంటాడు అని ప్రమాణికం. అలాగే ప్రతి మానవుని గమనమంతా కూడా 9 గ్రహాలను బట్టి జరుగుతాయి. అవి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత ఫలితాలు ఇస్తాయి, నీచ స్థితిలో ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి అని చెప్పి జ్యోతిష్యము అని పేరు పెట్టారు వాటికి. ఆ గ్రహాల్లో మొట్టమొదటి వాడు సూర్యుడు. ఈ యొక్క గ్రహరాజు కూడా సూర్యుడు. సూర్యనారాయణ స్వామికి ఛాయాదేవి, ఉషాదేవి అని 2 భార్యలు. రథసారథి అనూరుడు, గురువులు అంటే పాదాలు లేనటువంటి వాడు. అలాగే శనీశ్వరుడు కూడా సూర్యుని యొక్క కుమారుడుగా చెప్పడం జరుగుతుంది. మానవ జీవితంలో సూర్యుని ఆరాధన చేసి మంచి ఫలితాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సత్రాయిత్తు అనేటువంటి రాజు శమంతకమణి పొందినాడు. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి రాముల వారు జయం కలిగింది రావణాసుడిపై. అలాగే హనుమంతుడు కూడా సూర్యుని యొక్క అంశతో ఉండి అలాగే సూర్యుని ఆరాధన చేసి ఒక శిష్యుడుగా ఉన్నాడు. సూర్యుడు హనుమంతుని యొక్క గురువుగా కూడా చెప్పబడుతూ ఉన్నటువంటి విషయం. కనుక మానవ జీవితానికి సూర్యుడికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకయ్యా అంటే ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవం ఎవరైతే ఉన్నారో అది సూర్య భగవానుడుగా చెప్పబడుతుంది. మనకు సప్తాశ్వరథమారూఢం ప్రచండం కస్సపాత్మజం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని చెప్తుంది. సూర్యుని యొక్క గుర్రాలు 7గా ఉంటాయి. అర్చకులు ప్రదక్షిణ మార్గంలో చీర, బ్రహ్మాంబిక, మల్లికార్జున స్వామి ఆలయాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో ఛాయాదేవ, ఉషదేవ దేవతల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. కాళభైరవ స్వామి, భైరవి విగ్రహాలు కూడా ఉన్నాయి. తేలు భైరవిని ప్రతిష్ఠించిన తర్వాత ఆలయానికి తరచుగా వచ్చే పెద్ద తేళ్లు రావడం మానేశాయి. ఈ ఆలయాలు కాకతీయ సామ్రాజ్యం శ్రీ ప్రతాపరుద్ర